బంగారు గుడ్డు పెట్టే బాతు. ఒక అందమైన అడవిలో పచ్చని పొలాల మధ్య రాము అనే రామచిలక తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతని భార్య సీతమ్మ, కూతురు చిట్టి. రాము కష్టపడి పనిచేసే రైతు. వారికి పెద్దగా సంపద లేకపోయినా వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాముకు అతని స్నేహితుడైన గుడ్లగూబ ఎదురయ్యాడు. గుడ్లగూబ మామయ్య, ఎలా ఉన్నారు? ఈరోజు పంట చాలా బాగా పండింది. బాగున్నాను రాము. నీ కష్టం వల్లే అది సాధ్యమైంది. ఈసారి పంటను ఎక్కడికి అమ్మడానికి వెళ్తున్నావు? అడవి అంచున ఉన్న సంతకి పుల్లింగం అనే కోతిని కలుద్దామనుకుంటున్నాను. అతని మంచి రేటు ఇస్తాడు. జాగ్రత్తగా వెళ్ళు. సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేయ్. రాము ఆ కోతి వ్యాపారిని కలవడానికి వెళ్ళాడు. కానీ పుల్లింగం ఆ రోజు సంతకి రాలేదు. రాము కొంతసేపు ఎదురు చూసి నిరాశగా వెనుదిరిగాడు. అప్పటికే చీకటి పడుతుంది. రాము త్వరగా ఇంటికి వెళ్ళాలనే కంగారులో ఉన్నాడు. అప్పుడు దారిలో అతనికి ఒక వింత బాతు కనిపించింది. అది మామూలు బాతు కాదు. దాని ఈకలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. రాము దాని అందానికి మంత్రముగ్ధుడైపోయాడు. వామ్మో! ఎంత అందమైన బాతు ఇది! ఇలాంటి దాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాము అలా చూస్తుండగానే ఆ బాతు అతని దగ్గరకు వచ్చి మాట్లాడింది. దాని గొంతు కూడా చాలా మధురంగా ఉంది. రాము, నా పేరు బంగారు బాతు. నేను చాలా దూర ప్రాంతం నుండి వచ్చాను. దయచేసి నన్ను నీతో తీసుకువెళ్తావా? నేను నీకు ఒక పెద్ద బహుమతి ఇస్తాను. నువ్వు నా పేరెలా తెలుసుకోగలిగావు? ఏం బహుమతి ఇస్తావు? నేను ప్రతిరోజు నీ కోసం ఒక బంగారు గుడ్డు పెడతాను. ఆ గుడ్డు నీ జీవితాన్ని మార్చేస్తుంది. బంగారు గుడ్డ? ఇది నిజమా? నాలాంటి ఒక సాధారణ రైతుకు నువ్వు బంగారు గుడ్డు ఇస్తావా? అవును రాము, నేను నీ మంచి మనసు చూసి వచ్చాను. నన్ను నమ్ము. రాము సంతోషంగా ఆ బాతును తన ఇంటికి తీసుకువెళ్ళాడు. సీత, చిట్టి ఆ బాతును చూసి ఆశ్చర్యపోయారు. రాము, ఈ బాతు ఎక్కడి నుండి వచ్చింది? ఎంత ముచ్చటగా ఉంది! ఇది మామూలు బాతు కాదు సీత. ఇది మనకు బంగారు గుడ్లు ఇస్తుంది. నాన్న, ఇది నిజమేనా? మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించకముందే రాము, సీత బాతు దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారికి ఒక గుడ్డు కనిపించింది. అది మామూలు గుడ్డు కాదు, తలతలా మెరిసే బంగారు గుడ్డు. రాము, సీత ఆనందానికి హద్దులు లేవు. అయ్యా బాబోయ్, ఇది నిజంగానే బంగారమే! మన ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. అవును సీత, ఆ బాతు మనకు దేవుడిచ్చిన వరం. ఈ గుడ్డును తీసుకుని వెళ్ళి సంతలో అమ్మేద్దాం. రాము ఆ గుడ్డును తీసుకుని వెళ్ళి కొంగ వ్యాపారికి చూపించాడు. కొంగ కూడా ఆశ్చర్యపోయి దాన్ని బేరం చేసి కొనేసింది. ప్రతిరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెడుతూనే ఉంది. రాము ఆ గుడ్లను అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. కొద్ది రోజుల్లోనే వారు ధనవంతులయ్యారు. వారికి పెద్ద ఇల్లు, కొత్త బట్టలు, కొత్త ఫర్నిచరు అన్నీ సమకూరాయి. వారి జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ మనిషి మనసు మరింత ఆశపడుతుంది కదా. రాము, సీత కూడా అత్యాశకు లోనయ్యారు. రాము, ఈ బాతు ప్రతిరోజు ఒకే గుడ్డు పెడుతుంది. దీనివల్ల మనకు డబ్బు వస్తున్నా ఇంకా వేగంగా ధనవంతులు కావడం లేదు. అవును సీత, దాని కడుపులో చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి కదా. ఒకసారి అన్ని గుడ్లను బయటకి తీస్తే ఎంత డబ్బు వస్తుందో ఊహించు. అయితే మనం ఆ బాతును కోసి అన్ని గుడ్లను తీసేద్దామా?
నాకు మొదట కొంచెం భయంగానే ఉంది. కానీ నువ్వు చెప్పేది కరెక్టు. ఒకసారి గుడ్లు తీసుకుంటే మన కష్టాలు పూర్తిగా తీరిపోతాయి. రాము, సీత అత్యాశతో కళ్ళు మూసుకుపోయి ఆ బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారి మాటలు వింటున్న చిట్టి వారి దగ్గరకు వచ్చింది. నాన్న, మీరు ఆ బాతుని చంపవద్దు. అది మనకు మంచి చేసింది కదా. ఊరుకో చిట్టి, ఇది మా నిర్ణయం. మనం ఇంకా ధనవంతులు కాబోతున్నాం. మరుసటి రోజు ఉదయం రాము ఒక కత్తి తీసుకున్నాడు. సీత, చిట్టి భయంతో చూస్తుండగా రాము ఆ బాతు కడుపును కోశాడు. వారికి ఒక పెద్ద షాక్ తగిలింది. దాని కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. బాతు చనిపోయింది. అయ్యో రాము, మనం ఎంత పెద్ద తప్పు చేశాము. మన అత్యాశ వల్ల ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాము. అవును సీత, నా స్వార్థం వల్ల ఈ అమాయకమైన బాతును చంపేశాము. మనకు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు వస్తున్నా తృప్తి చెందలేదు. ఇప్పుడు ఈ బాతు చనిపోయింది. బంగారు గుడ్లు లేవు. మనం మళ్ళీ పేదవాళ్ళం అయిపోయాము. అమ్మా, నాన్న, మళ్ళీ మనం పాతలానే పేదవాళ్ళమైపోతామా? అవును చిట్టి, మనం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈ అనుభవం మనకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ సంఘటన తరువాత రాము, సీత ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకున్నారు. వారు మళ్ళీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు. కానీ వారి జీవితం ఆ పాత సంతోషాన్ని తిరిగి పొందలేకపోయారు. చూశారా ఫ్రెండ్స్, దురాశ అనేది దుఃఖానికి కారణం. మనకు ఏది ఉందో దానితో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అత్యాశ మనల్ని అందులను చేసి మనకు ఉన్న ఆనందాన్ని, సంపద కూడా దూరం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మాకు కామెంట్స్లో చెప్పండి. మరో ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.